ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాల పదం ఈ 3 ప్రాంతాల తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఏ విధంగా అంటే ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే విధంగా తెలుగు వారి జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు. చిత్రాల్లో అయితే రాముణ్ణైనా గాని, కృష్ణుణ్ణైనా గాని, అదే విధంగా వెంకటేశ్వర స్వామి అయినా గాని, రావణుడైనా, దుర్యోధనుడైనా ఏ పాత్ర అయినా గాని ఆ పాత్రకే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని సినీ కథానాయకుడిగా విరాజిల్లి ఆ తర్వాత తనను ఆదరించిన ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని మార్చి 29, 1982 పెట్టి తెలుగు వాళ్ళ కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీగా ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే గతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే పటేల్ పట్వారీ చేతుల్లో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు మగ్గిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రిమూవ్ చేసి వాళ్ళకి నిజమైన స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదే విధంగా అంతకుముందు రాజకీయాలంటే ఎవరో డబ్బుండే వాళ్ళవో ఎవరో పెత్తందారుల చేతిలోనే ఉంటే రాజకీయం అంటే డబ్బుండే వాళ్ళది, పెత్తందారుది కాదు, రాజకీయం అంటే ప్రతి సామాన్యుడు చేయగలుగుతాడని చెప్పి ఆ రోజు ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఉపాధ్యాయుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని 294 మందిని చట్టసభలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తునిచ్చి ఈ రోజు వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అదే కాకుండా సంక్షేమానికి ఆద్యుడు, దేశానికే సంక్షేమం పరిచయం చేసి తెలుగుదేశం పార్టీ ₹2 కిలో బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, అదేవిధంగా మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు వస్తే ఆంధ్రి నీవా కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, తెలుగు గంగా కావచ్చు, మద్దువలస కావచ్చు, ప్రియదర్శిని జోరాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అపర భగీరథుడయ్యాడు. అదేవిధంగా పేదవాళ్లకు అన్నం పెట్టి దేవుడయ్యాడు ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా గతంలోనే కాదు, ఆయన చనిపోయి ఈ రోజుకి 25 ఏళ్ల పైన అవుతున్నా, ఆయన జన్మించి 101 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆయన పేరు విరాజిల్లుతూ ఉందంటే కారణం ఏంటంటే ఆయన చేసిన పనులు. ఈ 100 ఏళ్లే కాదు, ఇంకొక 100 ఏళ్ళైనా ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ మరణం లేని మనిషి. ఎందుకంటే మా తరానికి మేము ఆయన చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల ఈ రోజు మాలాంటి ఎంతో మంది యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఎన్టీఆర్ గారు. నిజంగా ఆయన అభిమానిగా ఉండడం, ఆయన తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల బాగుపడిన వల్ల మేము ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎన్టీఆర్ అమర్ రహే.